నమస్తే. కేసీఆర్ ఇంటికి రేవంత్ వెళ్లారు. అంటే ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పటివరకు కేసీఆర్ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎందుకనంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆ నివాసాన్ని ఆయనకు కేటాయించారు. దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్ అందులో నివాసం ఉన్నారు. అదేంటి 9.5 ఏళ్లే కదా ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణలో పరిపాలించింది. మరి 20 ఏళ్ళు ఏంటని అందరికీ డౌట్ రావచ్చు. అయితే 2004 నుంచి 2014 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా ఆయన నిర్వర్తించారు. ఇలాంటి క్రమంలో ఆయనకు తుగ్లక్ రోడ్‌లోని 23వ నెంబర్ బంగ్లా ఆయనకు కేటాయించారు. అప్పటినుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. 2004 నుంచి 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు వరకు. ఇలాంటి క్రమంలో అక్కడ చాలా మార్పులు, చేర్పులు చేసిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి కేసీఆర్ నేమ్ బోర్డును కూడా తొలగించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన నేమ్ ప్లేట్ పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దానికి కొంత మార్పులు, చేర్పులు చేసిన తర్వాత అధికారిక నివాసంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు కూడా అధికారుల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్ అక్కడి నుంచే తన రాజకీయాన్ని అలాగే అక్కడికి వెళ్ళిన క్రమంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు అలాగే కేంద్రంలో ఆయన గతంలో పనిచేసినప్పుడు అక్కడి నుంచే ఆయన వ్యవహారాలన్నీ చూశారు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చించుకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా. ఎందుకనంటే కేసీఆర్ ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన రాజకీయ జీవితం ఆ విధంగా గడిచింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ను పక్కన పెట్టారు, కాంగ్రెస్ను గెలిపించారు. ఇలాంటి సందర్భంలో ఇంకా దూకుడుగా వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి, అలాగే తెలంగాణకు మనం ఏదైతే ప్రామిస్ చేశామో వాటిని నెరవేర్చాలి, ఆ క్రమంగా ఆ దిశగా అడుగులు వేయాలి. ముఖ్యంగా ఇక నుంచి ఆయన తరచూ ఢిల్లీ పర్యటన కూడా ఉండబోతుంది. ఎందుకంటే తెలంగాణ భవన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం చేపట్టాలి అని అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్తో పాటు ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సీరియస్గా దాని మీద చర్చలు జరిపారు. ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయండి, దానికి ఒక కొత్త భవనం మనం నిర్మించుకోవాలి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మనకు భారతదేశ వ్యాప్తంగా ఇక్కడి నుంచి ఎలివేట్ అవ్వాలి, ఆ దిశగానే ఆ నిర్మాణం చేపట్టాలి ఉండాలి అని ఒక క్లియర్ కట్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఆ పనులకు సంబంధించి ముఖ్యంగా ప్లాన్ అనేది అలాగే దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా త్వరలోనే జరగబోతుందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది.